హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో దసరా హాలిడేస్ అయితే అయిపోయినాయి కదండి. ఇంకా టూర్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్యాక్ టు హోమ్ వచ్చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇంకా మా పాపకి అయితే ఫ్రైడే నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే 3 అక్టోబర్ నుంచే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందు గురించి నేను 2 అక్టోబర్నే ఇంటికైతే వచ్చేసాను. అంటే దసరా రోజునే ఈ ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరానమాట. సో ఇంటికి వచ్చేటప్పటికైతే 6:30 అయ్యింది టైం అయితేను. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ టు రొటీన్ వర్క్స్ అయితే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ టూర్ ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ చోర్స్ అనేవి చాలా ఉంటాయి కదండి. చాలా రకాల యాక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నేనేం చేస్తానంటే ఊరికి వెళ్ళే ముందు సింపుల్ టాస్క్ అనేవి చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లోనే. సో ఎవ్రీ టిప్ కూడా నాకు అంటే ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి బ్యాక్ టు హోమ్ వచ్చినప్పుడు నాకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ టాస్క్ వలన ఇంటికి రీఎంట్రీ వచ్చాక నా రియాలిటీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ నేను ఆర్డర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకసారి చేసుకుంటూ వస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా టూర్ కానీ లేదంటే ఏ ఊరైనా వెళ్ళి వచ్చిన తర్వాత నేను బ్యాగ్స్ అన్నీ తీసేసి వెంటనే బట్టలన్నీ తీసేసి బయట పెట్టేసి ఉతకాల్సినవి బయట పెట్టేసి ఎక్కడో అక్కడ సర్దేయడం ఇలాంటిది ఏమీ చేయను అనమాట. బ్యాగ్స్ అన్నీ కూడా ఒక సైడ్కి పెట్టేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనివల్ల మన వర్క్ అనేది క్లమ్స్ అయిపోతుంది అనమాట. మన మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఊరికి వెళ్ళి వచ్చిన స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఫస్ట్ అనేది నేను ఇంట్లో హోమ్ చోర్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఇంటిని మళ్ళీ రీసెట్ చేసుకుంటాను నేను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ అంతా కూడా కాస్తంత నీట్గానే కనిపిస్తుంది కదా. నేను మీకు ముందు వ్లాగ్లోనే చూపించాను. ఊరికి వెళ్ళే ముందు ఇంటిని అంతా కూడా కౌంటర్ టాప్, స్టవ్ అట్లాగే ఇంట్లో అన్నీ కూడా అన్ని ఏరియాస్ కూడా క్లీన్ చేసుకుని వెళ్ళాను కాబట్టి కాస్తంత క్లీన్గానే ఉందన్నమాట. పైన చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మా వారి ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఆయనకైతే ఏ సెలవులు, పండగ సెలవులు కానీ దసరా హాలిడేస్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు అనమాట. సో ఆయన ఇంట్లోనే ఉంటారు, డ్యూటీ చేసుకుని వచ్చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో నేను మా పాపేనమాట. ఎక్కడికైనా సరే ఊరు వెళ్ళి రావడం అనేది ఇంపార్టెంట్ అకేషన్స్ తప్ప ఆయన అయితే ఇంకా ఊరికనేది రారనమాట. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టీ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ చక్కగా నా ఒక దాన్నే ఉన్నానమాట. మా వారు ఇంకా డ్యూటీలో ఉన్నారు, ఇంటికైతే రాలేదు. ఇంకా మా పాప అయితే ఇంకా ఆ రోజు దసరా కదా. సో మా ఇంటి దగ్గరే రాజరాజేశ్వరి గుడి ఉందనమాట, అక్కడికి వెళ్ళింది. సో ఇంకా నేను ఇంట్లో నా వర్క్స్ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలాగే ఏంటంటే ఇక్కడ ఫ్రెష్గా ఒకటి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే రిఫ్రెష్ అవ్వాలి కదా. సో అదైతే మ్యాండేటరీ అనమాట నాకు. ఇలా కిచెన్ని ఇంటిని మనం ముందుగానే ఏంటంటే ఊరికి వెళ్ళే ముందు కాస్తంత రీసెట్ చేసుకుని వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మనకి కాస్త మన ఇల్లు అనేది కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అప్పుడే స్లోగా మన రొటీన్కి గెట్ బ్యాక్ అనేది వచ్చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సింపుల్ టాస్క్స్ ఏనండి, కానీ ఏంటంటే అన్నీ కూడా ఒకసారి చేయడం కరెక్ట్ అనేవి కాదనమాట. కొన్ని అలా చేసుకుంటూ వచ్చాం అనుకోండి, మనకు కూడా కాస్తంత ట్రిప్కి వెళ్ళి వచ్చి చికాకు అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది అనమాట నేను చేసే పని అయితేనే. ఇక్కడైతే నెమ్మదిగా కిచెన్ నుంచి లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా సోఫాలోని టీ పైన ఇవన్నీ కూడా ఇట్లా బ్యాగ్, బుక్స్ మా వారు అనమాట, తన డ్యూటీకి నిమిత్తం ఉండేవి అవన్నీ ఇంకా అట్లా పెట్టేసి ఉన్నారు కదా. ఇంకా నేను లేకపోవడమే కదండి, ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే అంతే కదా, ప్రతి ఇల్లు కూడాను. ఇదంతా కూడా నార్మల్గా ఇంకా చేసేవాళ్ళు కొంతమంది మగవాళ్ళు అయితే చేస్తారు, అందరూ ఇలాగే ఉండరు కదా. సో ప్రతి ఇల్లు కూడా ఇలా క్లీన్గా ఉండదన్నమాట. కొన్ని చోట్ల అయితే ఇలా తప్పదు. ఇక్కడ మీకు తాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి కదా, అవైతే నేను ఊరికి వెళ్ళే ముందు ఒక లోడ్ వాష్ అయితే చేసేసాను అనమాట బట్టలు. సో ఆ రోజు ఏంటంటే వర్షంగా అనిపించి నేను ఇంట్లోనే ఇంకా బట్టలు ఇట్లా తీగ మీద ఆరబెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా తర్వాత మా వారు అయితే ఆ బట్టలు తీసేసరి తీగలు అయితే అలాగే ఉండిపోయినాయి. ఇంకా రైస్ ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. రైస్ ఒకటే వండుకోవాలన్నమాట. కర్రీస్ ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చారు. మీకు ఫస్ట్ ఒక బాక్స్లో కనిపించింది కదా, అదేనమాట కర్రీస్, చారు ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చేసారు. అట్లాగే నెక్స్ట్ డే కర్రీ కోసం ఇంకా క్యాబేజ్ ఉంటే అది కూడా ఇచ్చేసారనమాట అమ్మ వాళ్ళు అంటే అంతే కదా, మనకి ఇంకా మనం చిన్నపిల్లలుగానే ఉంటాం, ఇంకా మన ఇంటికి వెళ్ళి ఎక్కడ కష్టపడిపోతాం అని చెప్పేసి నాకైతే క్యాబేజీ ముక్క ఇచ్చేసారనమాట. ఇంకా నెక్స్ట్ డే కర్రీకి ఇంట్లో మరి వచ్చిన తర్వాత కాయగూరలు ఉండవు కదా. సో అందు గురించి అనమాట.
ఇంకా ఇక్కడ నేను ఫ్రెష్గా ఇంకా వేడి వేడి టీ తెచ్చేసుకుని ఇంకా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అనమాట. నచ్చిన ప్రోగ్రామ్ ఏదైనా టీవీలో ఒక 10 మినిట్స్ పెట్టేసుకుని ఇంక టీ అయ్యేంత వరకు అనమాట, తాగేంత వరకు. ఇంక ఇదిగో మా పాప అయితే వచ్చేస్తుంది అనమాట గుడి దగ్గర నుంచి. సో తనైతే ఈరోజు చక్కగా ఇట్లా గాగ్ర చోళీ వేసుకుందనమాట. ఇంకా ఇంట్లో ఈ లోపల నేను బిగ్ బాస్ అయితే పెట్టాను. సో ఎంతమంది బిగ్ బాస్ ఫాలో అవుతున్నారు, ఇంతమందికి నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని చెప్పండి. నాకైతే మాన్యువల్ కామెడీ అనేది చాలా బాగా నచ్చుతుందనమాట. ఇంకా 1 వీక్ ఒకసారి ఇంకా మనకు నచ్చిన కంటెస్టెంట్ అయితే మారుతూ వస్తూ ఉంటారు కదా, అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు కూడా ఇంకా ప్రతిరోజు చూడడం నేనైతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇలా కామెడీగా అనిపించింది అన్నప్పుడు చూస్తూ ఉంటాను అనమాట ఎపిసోడ్ అయితేను. ఇంక ఇక్కడ ఒక పక్క నుంచి రైస్ కూడా అయిపోతుంది, ఇంకా దాదాపు వచ్చేస్తుంది అనమాట లాస్ట్కి అయితేను. ఇంకా ఇక్కడైతే మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా పాప అయితే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానంది. పక్కనేనమాట, ఒక 10 మినిట్స్లో వెళ్ళి వచ్చేయచ్చు. సో ఇంకా తనని డ్రాప్ చేయడానికి అయితే నేను వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతేను ఇంకా 1 అవర్ అయితే ఉండి వచ్చేస్తానని చెప్పేసి అన్నదనమాట. సో అందు గురించి ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే డ్రాప్ చేసి వచ్చేస్తాను. తన క్లాస్మేటేనమాట అండ్ మా వారి కొలీగ్ వాళ్ళ పాపేనమాట. సో ఎప్పుడైనా ఒకసారి ఇలా మా పాప వాళ్ళ ఇంటికి వెళ్తుంటుంది, తను కూడా మా ఇంటికి వచ్చి చక్కగా కాసంత టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇంక ఇదైతే మాకు కామన్ అనమాట మా ఇంట్లో అయితేను. సో ఇంక ఇక్కడైతే మా పాపని డ్రాప్ చేసి తిరిగి నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా దారిలో ఇక్కడైతే చాట్ బండి కనిపించింది, పానీపూరి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వేడివేడిగా భలే ఉందనమాట. ఇంకా చాట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇంకా ఇట్లా నుంచుని ఇట్లాగా నేను సోలోగా అయితే చాలా తక్కువ బయట తింటానండి. నాకైతే ఎక్కువగా బయట టీ తాగాలనిపిస్తుంటుంది, ఇట్లా చాట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే కాస్త టెన్షన్గా ఉంటుంది, బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో అని చెప్పేసి. ఎక్కువ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారన్నమాట రాజమండ్రిలో. సో టెన్షన్గా అనమాట. ఎప్పుడైనా ఒకసారి ఇలా తీసుకుంటూ ఉంటాను. ఇంక ఇదే బాధలు కదా ఆడవాళ్ళకైతేను. సో ఇంకింటికి వచ్చేటప్పుడైతే నెక్స్ట్ డే మళ్ళీ మనకి చెప్పాం కదండి, ఇంకా రొటీన్ అనమాట. మన పనులు ఏమున్నాయని ప్రతిదీ వెతుక్కుంటూనే ఉంటాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా వచ్చినా మనకి తలపోట్లు అనేవి తప్పవు అనమాట. అందు గురించి అయితే ఇడ్లీ పిండి తీసుకొచ్చేసాను. ఇంకా మార్నింగ్ ఇంక ఈ 2 డేస్ ఇలా గడిపేద్దామని చెప్పేసి ఇంకా పిండి వేయాలి కదా, ఇంక ఇంట్లో పనులు ఎలాగ ఉంటాయి కాబట్టి ఇంక ఈ 2 రోజులు ఇలా వదిలేద్దామని చెప్పేసి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్రైడే సాటర్డే గురించి అనమాట. ఇంకా సండే నుంచి మళ్ళీ ఎలాగ పిండి వేసేయచ్చు ఇంకా అని చెప్పేసి ఐడియా అనమాట నాదైతేను. వెకేషన్ నుంచి రిటర్న్ బ్యాక్ రావడం అనేది అందరికీ కూడా చాలా సరదాగా ఆనందంగా అనిపించదు కదా. దీని వెనక ఏంటంటే మనకి ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు, మన ఫ్యామిలీ కనెక్ట్ అయ్యి ఉంటుంది, లేదా నచ్చిన ప్లేసెస్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి రావడం అనేది కాస్తంత టైం అనేది మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవసరం అనమాట. ఇలాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చి తిరిగి ఇంటికి రావడం అనేది లిటిల్ బిట్ మనకి కాస్తంత డౌన్గా అనిపిస్తూ ఉంటుంది కదా, అందరికీ ఇలాగే ఉంటుంది కదా. ఒక వియర్డ్ మిక్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. రకరకాల ఫీలింగ్స్ అనేవి మిక్స్డ్ అయ్యి ఉంటాయి ఇందులోని. ఇది అనేది డిసప్పాయింట్మెంట్కి ఇంకా రిలీఫ్కి మధ్యలో ఉంటూ ఉంటుంది అనమాట. అంటే డిసప్పాయింట్ మీన్స్ ఏంటంటే మన జర్నీ అనేది అంటే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే వేరే ప్లేస్లకు వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రావడం అనేది కాస్తంత టెంపరీ మనకి పెయిన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడితో మన ట్రిప్ అయిపోయిందనే బాధ కూడా ఉంటుంది కదా. సో అదనమాట డిసప్పాయింట్మెంట్ అంటే. ఇంకా రిలీఫ్ అంటారా, ఇంకా చక్కగా మన టూర్ కంప్లీట్ అయిపోయింది, అట్లాగే బ్యాక్ టు మనం హోమ్ వచ్చేస్తున్నాం కాబట్టి చాలా రోజుల తర్వాత అదొక ఆనందం అనిపిస్తుంది కదా. మన ఇంటికి వచ్చేసాం, మన బెడ్ మీదకి వచ్చాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కడున్నా మన ఇల్లు అంటే మన ఇల్లే కదా, అదే అనిపిస్తుంది ఉంటుంది అనమాట. అదే దానికి రిలీఫ్ అంటున్నాను నేనైతేను. ఇదంతా కూడా కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటూ ఉంటుంది. ఇంక ఇక్కడ నేనైతే కిచెన్ వర్క్లోకి వచ్చాను మళ్ళీ తిరిగి. ఇక్కడ మొత్తం నేను వెళ్ళేటప్పటి నుంచి కూడా మా హెల్పర్ అనేది వస్తూ ఉంది. తను ఇంకా మా వారు వాడిన గిన్నెలు ఉంటే ఇంట్లో తను వాష్ చేసి వెళ్ళిపోతూ ఉందన్నమాట ప్రతిరోజును. సో అవేనమాట. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడపక్కడ సర్ది పెడుతున్నాను. ఇంకా తను వాష్ చేసిన గిన్నెల్లో చాలా వరకు వాటర్ ఉండిపోయింది అనమాట. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఒక చోట పెట్టాను ఆ గిన్నెలన్నీ కూడా ఆరడానికి. ఇంకా ఇట్లా డ్రై అయిపోయినాయి కూడా ఎక్కడపక్కడ సర్ది పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపల మా వారైతే వచ్చేసారనమాట. ఇంకా మా పాప కూడా ఇంటికి వచ్చే టైం అయిందనమాట. మా వారు ఇంకా భోజనం చేసి ఇంకా తను తీసుకొస్తూ అన్నారు. సో అందు గురించి తనకైతే ముందుగా ఇక్కడ ఇంకా రైస్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు కర్రీస్ అయితే బయట పెట్టేస్తున్నాను. ఇంకా కర్రీస్ వచ్చేసి టమాటా కర్రీ చేశారు, ఇంకా రసం కూడా ఉందన్నమాట. అవి రెండు కూడా ఇట్లాగా గిన్నెల్లో సర్వ్ చేసి వస్తూ ఉన్నాను అనమాట. ఇంక మేము ఊరు వెళ్తే మా వారికి భోజనం ఇవన్నీ ఏంటి అంటారా, ఇంకా నా హాలిడే అంటే హాలిడే అనమాట. నాకైతేను వెళ్ళానంటే నేను
చాలా రోజుల తర్వాత వెళ్తూ ఉంటాను కదా! సో, దాని గురించి అయితే నేను అస్సలు ఆలోచించననమాట. ఇంకా మా వారు కూడా దాని గురించి నన్ను ఏమి అనరు. సో, కాస్తంత ఈ 4 రోజులు కూడా బయటే తింటూ ఉంటారు. ఓన్లీ ఒక పూటేలేండి, అది కూడా మధ్యాహ్నం అనమాట. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ తనకి ఇంట్లోనే ఉంటుంది. అట్లాగే నైట్ కూడా ఇంట్లో అట్లాగే నట్స్ ఇవన్నీ కూడా తను రోజు కూడా తను సోక్ చేసుకుంటూ ఉంటారు. మీకు అన్నీ తెలిసినవే కదా! సో, ఓన్లీ ఏంటంటే లంచ్ మీల్ అనమాట తనైతే బయట చేస్తూ ఉంటారు. ఇక్కడైతే తనకైతే భోజనం పెట్టేస్తూ ఉన్నాననమాట. ఇంకా తను తినేసి ఇంకా ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు మా పాప కోసం మళ్ళీ వెళ్ళాలి. మా పాపనైతే తీసుకురావాలనమాట. ఇంట్లో మిల్క్ ప్యాకెట్, ఇంకా కర్డ్ ప్యాకెట్ ఇంకా ఏమీ లేవనమాట. ఫ్రిడ్జ్ మొత్తం ఎంప్టీ చేసేసాను నేను. ఏమన్నా అన్నీ కూడా సార్టింగ్ చేసేసాననమాట. ఇంకా మా పాపనైతే తీసుకొని ఆయన అయితే వచ్చేసారు. వచ్చి రాగానే తను ఇంకా మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ మా తమ్ముడు, మా మరదలైతే ఇంటికి వచ్చారు. ఇంకా ఆ రోజు దశమి కదా! సో, విజయవాడ వెళ్ళారనమాట. విజయవాడ నుంచి ఇంకా ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఇప్పుడు వెంటనే ఒక 10 మినిట్స్ ఉండి ఇంకా మజ్జిగ తీసుకుని కాస్తంతే మళ్ళీ తిరిగి రిటర్న్ బ్యాక్ కాకినాడ వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళది కూడా కాకినాడే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారనమాట. ఇంకా విజయవాడ వెళ్ళారు కదా! సో, వెళ్ళొచ్చారనమాట. ఇక్కడైతే టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ చూసి ఏదో స్టోరీ ఉందిలేండి. సో, దాని గురించి చెప్తూ ఉన్నాననమాట. ఇవన్నీ కూడా వాళ్ళతో ఒక 10 మినిట్స్ మాట్లాడాను. ఇంకా బ్యాక్ టు వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. ఇంకా యూజువల్లీ నేను ఎక్కడికైనా సరే ఊరికి వెళ్ళే ముందైతే లాండ్రీ తప్పనిసరిగా లాస్ట్ వరకు నా దగ్గర ఏ బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా వేసేస్తూ వెళ్తూ ఉంటాననమాట. ఇంట్లో బట్టలు అనేవి ఉంచును. ఎందుకంటే మా వారు ఇంట్లోనే ఉంటారు కదా! సో, మళ్ళీ లాండ్రీ అనేది పైలప్ అయిపోతూ ఉంటుందనమాట. ఆయన వాడిన బట్టలన్నీ కూడా. అట్లాగే నేను ఒకవేళ వాష్ చేయని బట్టలు ఏమన్నా అక్కడి నుంచి తీసుకురావాల్సినవి ఉంటే మళ్ళీ నేను బ్యాగ్లో తీసుకొస్తూ ఉంటాను కదా ఊరి నుంచి. సో, ఇవన్నీ కూడా లాండ్రీ అనేది పైలప్ అయిపోయి చాలా బట్టలు అనేవి అయిపోతూ ఉంటాయి కాబట్టి లోడ్ అనేది ఊరు వెళ్ళే ముందు నేను ఇంట్లో బట్టలు అనేవి ఉంచాను అనమాట. ఊరు నుంచి రాగానే ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో బట్టలు అనమాట. నేను తీసుకొచ్చిన బట్టలు కాదు, ఇంట్లో మా వారి బట్టలు మాత్రమే వాష్కి ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేస్తాను. ఇవన్నీ కూడా నేను ఊరు వెళ్ళే ముందు వాష్ చేసిన బట్టలు అనమాట. చెప్పాను కదా ఆ రోజు కొద్దిగా మబ్బుగా ఉండి ఇంట్లోనే ఉంచేసానని చెప్పేసి ఆ బట్టలు అనమాట. అవన్నీ కూడా ఒక చోట ఉంచారు ఇంకా మా వారైతేను. ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ కూడా మడత పెట్టేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడైతే మా వారి బట్టలు అనమాట. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కూడా తీసేసాను అనమాట ఊరు వెళ్ళే ముందు. అట్లాగే దసరా కదా! సో, అందు గురించి అనమాట ఇంట్లో బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసి అవన్నీ కూడా ఇప్పుడు లాండ్రీ వేసాను ఇంకా మా పాప ఇంటికి రాగానే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వర్కింగ్ డేస్ కదా తనకి స్కూల్కి అయితే. సో, అందు గురించి ఇక్కడైతే ఆయిల్ పెట్టేస్తున్నాను నైట్నే. మార్నింగ్ అంత టైం ఉండదన్నమాట ఇట్లా కాసంత తనకి ఆయిల్ మద్దన చేయడానికి అయితేనే. సో, అందు గురించి నైటే ఇట్లాగా మస్తుగా ఆయిల్ పెట్టేసి జడైతే వేసేస్తాను. ఇవైతే ఇప్పుడు మొత్తం మడత పెట్టిన బట్టలు అనమాట. మా పాపవి నెక్స్ట్ మార్నింగ్ స్కూల్ బట్టలు కూడా పక్కన పెట్టేసి ఉంచాను రెడీగాను. ఇవన్నీ కూడా నేను ఊరు వెళ్ళే ముందు నేను హ్యాండ్ వాష్ చేసినవి అట్లాగే అవన్నీ కూడా అనమాట. బట్టలన్నీ కూడాను ఇవన్నీ కూడా కొన్ని హ్యాండ్ వాష్ చేసినవి ఊరు వెళ్ళే ముందు అట్లాగే వాషింగ్ మిషన్లో వేసినవి అనమాట. అవి కాకుండా ఇవన్నీ డోర్ మ్యాట్స్ కూడా తీసేసాను కదా లాస్ట్ బ్లాగ్లో మీకు చూపించాను. సాక్స్లు, డోర్ మ్యాట్స్ అట్లాగే ఇంట్లోని క్లీనింగ్ క్లాత్లు ఇవన్నీ కూడా వేసాను కదా. అవన్నీ కూడా ఇప్పుడు ఇట్లాగనమాట అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసాను. ఇంకా చక్కగా పెట్టినన్నింటినీ వాటి ప్లేసుల్లో పెట్టాడు అనమాట. ఇప్పుడైతే ఇంకా లాస్ట్కి మా పాప అయితే ఇక్కడ పడుకుని పోయింది. టైం వచ్చేసి మీకు చూపిస్తాను ఉండండి. అట్లాగే వాషింగ్ మిషన్ లోడ్ అయిపోయింది అనమాట ఇక్కడ. ఇప్పుడైతే ఆరపెట్టిన నేను మార్నింగ్ లేవగానే మా పాపను స్కూల్కి పంపించిన తర్వాత ఇవైతే నేను ఇంకా ఎడపైన ఆరబెట్టేసుకుంటాను. మళ్ళీ క్లాత్ అయితే చక్కగా ఇట్లా వాషింగ్ మిషన్ మీద పెట్టేసాను అనమాట. ఏ నైట్కైనా వర్షం వస్తుందని చెప్పేసి. ఈ స్ప్రే వచ్చేసి ఎలుకల గురించి అనమాట. నా బండి వేలు అయితే ఫుల్గా మస్తుగా ఎలకైతే తినేస్తుంది అనమాట. ఇప్పుడు 2-3 సార్లు రిపేర్ అయితే వచ్చింది. సో, దాని గురించి ఇక్కడ స్ప్రే చేసేస్తూ ఉన్నాను అనమాట. సో, ఇవన్నీ నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత నా ఇంట్లో నేను చేసుకున్న పనులు అయితే మీకు ఈ రోజు వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను.